హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం చాలామందికి ఇలాంటి కర్లీ హెయిర్, ఫిజీ హెయిర్ ఉంటుంది కదా, తలస్నానం చేస్తే చాలు జుట్టు అనేది ఇలా పైకి ఎక్కువ లెగిసిపోయి ఎగిరిపోతుంటుంది, చాలా ఇబ్బంది పడతారు. నా హెయిర్ కూడా అలాంటి హెయిరే. చూడండి, మన షాంపూ కొంచెం ఎక్కువైతే చాలండి, జుట్టు అంతా రఫ్గా అయిపోయి పీచ్లా ఎగిరిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా జుట్టు స్మూత్గా మంచిగా ఉండాలంటే నేను ఇప్పుడు చూపించే మెథడ్ని ఫాలో అవ్వండి. నేను చాలా ఇయర్స్ నుండి రెగ్యులర్గా ఇదే మెథడ్ ఫాలో అవుతున్నా అండి. నాకైతే బాగా వర్క్ అయింది. మీలో ఎవరికైనా జుట్టు బాగా పీచ్గా కర్లీగా ఉండి దాన్ని అడ్జస్ట్ చేయలేక సఫర్ అవుతుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా వర్క్ అవుతుంది. మనము షాంపూ తీసుకుంటాం కదా, ఎంత షాంపూ తీసుకుంటామో అంత మనం తలకి రాసుకునే ఆయిల్ ఏదైనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న షాంపూతో మనం తలస్నానం చేసుకుంటే మన జుట్టు డ్రైనెస్ ఏం అవదండి, మంచిగా సాఫ్ట్ గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. నేను వీడియోలో చూపించడం కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసా గానీ, మనం స్నానం చేసే ముందు మనకి ఎంత షాంపూ కావాలో దానికి సరిపడా ఆయిల్ ని మిక్స్ చేసుకోండి. మీరు ఏ ఆయిల్ వాడితే అదే మిక్స్ చేసుకోవచ్చు, పర్టికులర్ గా ఇదే ఉండాలని ఏం ఉండదు. అలానే మన హెయిర్ కి ఎప్పుడు తక్కువ షాంపూనే వాడాలి, వాటర్ లో డైల్యూట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. నేను మళ్ళీ కొన్ని ఐటమ్స్ని తీసుకున్నా అమెజాన్ నుండి. ఏమేమి తీసుకున్నానో, ఎందుకు, వీటి యూజెస్ ఏంటి అనేది చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నైట్ టైము డోర్లు, మెసడోర్లు అన్నీ వేసుకున్నా కూడా ఎక్కడో ఒక దోమ అయితే తిరుగుతూ ఉంటుంది. మనం పడుకున్నాక బెడ్రూమ్లోకి వస్తుంది. అలా అని మనం ఆల్అవుట్లు కాయిల్స్ పెట్టామనుకోండి, దాని నుంచి వచ్చే స్మెల్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. చిన్నపిల్లలు కూడా అంత మంచిది కాదు. అలా అని ఇలాంటి మస్కిటో బ్యాట్స్ తీసుకొని కొడితే అదొక పని అంటూ కొట్టుకుంటూ ఉండాలి. మనకి డిస్టర్బెన్స్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, నిద్ర కూడా వేస్ట్ అవుతుంది కదా. అందుకని ఈ క్లాసిక్ మస్కిటో నెట్ ని తీసుకున్నా అమెజాన్ నుండి. దీని స్పెషాలిటీ ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇదేనండి దీని స్పెషాలిటీ. చాలా చిన్నగా ఉంది కదా, అవసరమైనప్పుడు తీసి వేసుకోవచ్చు, వద్దు అనుకున్నప్పుడు మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. దీని క్వాలిటీ అది బాగుంది. ఇది మన బెడ్ సైజుని బట్టి ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీన్ని మన బెడ్కి పెట్టుకొని ఇలా టక్కిన్ చేసుకుంటే ఫిక్స్ అయిపోద్ది. అన్ని వైపులు కూడా దీన్ని టక్కిన్ చేసుకోవాలి. ఇది వేసాక దీని లుక్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీంట్లో ఆడుకుంటామమ్మా అని కూడా అంటున్నారు. చాలా బాగుంది ఇది. మనం బయట ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా బయట కూడా దోమలు ఉంటాయి అనుకుంటే మనం ఇది తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీన్ని మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి. లోపల కూడా చాలా స్పేసియస్గా ఉందండి. చిన్నపిల్లలు నించున్నా కూడా ఏం పర్లేదు, ఇంకా ప్లేస్ ఉంటుంది. మనకి జిప్పు కూడా ఇటువైపు పట్టుకునేది ఇచ్చారనమాట. జిప్స్ కూడా లోపలికి వెళ్ళాక కూడా మనం ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. బయట నుండి అయితే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న పౌచ్ కూడా ఇచ్చారు ఏమైనా వేసుకోవడానికి. చాలా వెడల్పుగా ఉంది, లోపల చాలా స్పేసియస్గా ఉంది. 4 మెంబర్స్ హ్యాపీగా ఇది వేసుకొని పడుకోవచ్చు. ఇప్పుడు ఎలానో శీతాకాలం వస్తుంది కదా, వర్షాలు కూడా ఎలానో పడుతున్నాయి. నేను ఒక బ్లాంకెట్ తీసుకున్నా, బిఎస్బి హోమ్ మైక్రో ఫైబర్ బ్లాంకెట్. ఇదే ఎందుకు తీసుకున్నానంటే, నార్మల్ బ్లాంకెట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అది వాష్ చేస్తే తొందరగా పాడైపోతున్నాయి. బ్లాంకెట్ క్లాతే చిన్న మనకి డస్ట్ మైట్స్ లాగా ఉంటుంది కదా, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి అది మంచిది కాదు. మనకు కనిపించదు కానీ బ్లాంకెట్లో చాలా డస్ట్ ఉంటుంది. ఇలా దులిపితే మనకు తెలుస్తుంది. అవి రెగ్యులర్గా వాష్ చేయలేము కదా, అందుకని నేను ఇలాంటి బ్లాంకెట్ తీసుకున్నా. చూపిస్తా ఇప్పుడు ఎలా ఉందో మీకు. చూసారు కదండి, మొత్తం ఇలా ఉంది. రెండు వైపులా కూడా చాలా స్మూత్ గా, సాఫ్ట్ గా బాగుంది. మొత్తం ఓపెన్ చేసి చూపించే కదండి, ఇలా 2 కలర్స్ లో ఉంటది మనకి. క్వాలిటీ అయితే బాగుంది, చాలా సాఫ్ట్ గా, కంఫర్ట్ గా ఉంది. మీకు ఎవరికైనా దీని ప్రైస్ కానీ డీటెయిల్స్ కానీ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి.
ఇలాంటివి అయితే మనం చేతితోనైనా వాష్ చేసుకోవచ్చు, మిషన్తో అయినా వాష్ చేసుకోవచ్చు. మనం ఇది హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు, మిషన్ లో అయినా వేయొచ్చండి. మిషన్ లో వేస్తే పోముల్లా ఊడిపోవడం, దారాలు వచ్చేయడం, చిన్న చిన్నగా క్లాత్ అనేది పోవటం లాంటివి ఏమి జరగదు. మీరందరూ శారీస్ ని బట్టల్ని ఎలా స్టోరేజ్ చేసుకుంటారు? శారీస్ ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో ప్లేస్ తక్కువగా ఉంది, ఎక్కువ బట్టలు సరిపోవట్లేదని నేను ఇందులో కూడా మొత్తం శారీస్ ని స్టోర్ చేశాను. చాలా మంది వీడియోస్ లో అడిగారు కబోర్డ్స్ ని ఎలా సర్దుకోవాలో చేసి చూపించమని. ఫ్యూచర్ వీడియోస్ లో చేసి చూపిస్తా అండి. మనందరికి ఎన్ని శారీస్ ఉన్నా సరిపోవు కదా, ఎప్పుడు కొంటూనే ఉంటాం. కొన్నాక 1-2 సార్లు కొత్తగా ఉన్నప్పుడు కడతాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. కానీ ఎప్పుడో కడదామన్నా కూడా మనకు అన్ని శారీస్ లో ఏది ఎక్కడుంది, ఎక్కడ పెట్టాము, బీరువా ఫుల్ అయిపోతుంది కదా, ఏ బ్యాగ్ లో పెట్టామో మర్చిపోతాం కదా. ఇలా మీకు కూడా అవుతుందా లేదా, మీరు ఎలా స్టోర్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా పెట్టేశాను. ఒక శారీది ఒక్కొక్కసారి ఇంకో దానికి కలర్ అంటుకుపోవడం, అలానే శారీలు ఇలా నలిగిపోవడం జరుగుతుంది. అందుకని నేను ఈ శారీ ఆర్గనైజర్స్ తీసుకున్నాను. ఇవి అమెజాన్ నుండి తీసుకున్నాను. లెక్సిస్ అనే బ్రాండ్. అవి ప్యాక్ ఆఫ్ 10 వస్తాయి. మంచి ప్రైస్కే వచ్చాయి నాకు. ఒకవైపు ఇలా ప్రింటింగ్ వస్తుంది, ఇంకొక వైపు ట్రాన్స్పరెంట్ వస్తుంది, ఇలా జిప్ కూడా వస్తుంది. సో క్వాలిటీ అది బాగుంది. మనం ఇందులో శారీస్ని బ్లౌజ్ పెట్టేసి ఇందులో ఇలా పెట్టుకుంటే మన శారీస్ అన్నీ కూడా ఎన్ని రోజులైనా పాడవటం కానీ నలిగిపోవటం కానీ ఉండదు కదా. కరెక్ట్గా సరిపోయింది మన ఫోల్డ్కి. ఇవి బాగున్నాయండి, మనకందరికి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఆడవాళ్ళందరూ కొనుక్కోవాల్సిన ఐటమ్ ఇది. ఇలా మనం మంచిగా శారీస్ని ఇందులో పెట్టుకొని మనం కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు, లేదా బీరువాలో పెట్టుకోవచ్చు. శారీస్ అనేవి సపరేట్గా ఉంటాయి. కొంతమందికి కబోర్డ్స్ బీరువాలు ఉండవు, చిన్న ఇల్లు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి శారీ కవర్స్ని తీసుకొని శారీస్ని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నా. ఇవన్నీ రెగ్యులర్గా మనకు బాగా యూజ్ అయ్యేవే. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రైస్లు ఎందుకు చెప్పట్లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి. నేను కొన్నప్పటికి ఒక కాస్ట్ ఉంటాయి, మీరు కొనాలనుకున్నప్పటికి ఇంకొక కాస్ట్ ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్ అనేది అవుతూ ఉంటుంది కదా. మీకు ఎవరికైనా వీటి ప్రైసులు తెలుసుకోవాలన్నా లేదా కొనుక్కోవాలన్నా డిస్క్రిప్షన్లో అన్ని లింకులు ఇచ్చాను, క్లిక్ చేసి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.